హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు పరీక్షలప్పుడు పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ళలో మనం ఎలాంటి లక్షణాలు చూస్తాం, దాన్ని ఎలా గుర్తించాలో వివరిస్తాను. సహజంగా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరికైనా కానీ కొంతవరకు ఒత్తిడి ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్ స్ట్రెస్గా తీసుకుంటాం, అది మనకు ఉపయోగపడుతుంది. కానీ ఒక్కోసారి ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు అది నెగిటివ్ ప్రభావాలు మనలో చూపించవచ్చు. సో అలాంటి ఇబ్బంది పడుతున్న పిల్లల్ని మనం ఎలా గుర్తించాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా పరీక్షల ఒత్తిడి ఎక్కువ కలిగినప్పుడు కొంతమందిలో పిల్లల్లో మనం ఏంటంటే ముఖ్యమైన లక్షణాలు తలనొప్పి రావటం, త్వరగా అలసిపోయినట్టు రావటం, లేకపోతే గుండె దడదడగా ఉండటం, కడుపులో తిప్పేసినట్టు ఉండటం, ఆందోళనగా ఉండటం, శ్వాస అందనట్టుగా ఉండటం, విపరీతమైన చిరాకు, కోపం, దిగులు, నేనేం చేయలేను, నా వల్ల ఏమవ్వదు, నేను ఎందుకు పనికిరాను అనే రకమైన ఆలోచనకి లోనవ్వటం. ఒక్కోసారి కొంతమంది నేను ఈ సబ్జెక్ట్ క్లియర్ చేయలేను, లేకపోతే నేను ఈ క్లాస్ నుంచి ముందుకు వెళ్ళలేను, నేను తప్పుతాను అన్న రకమైన ఫీలింగ్కి లోనవ్వటం లాంటివి చూస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే ఆకలి మందగించటం, నిద్ర తగ్గిపోవటం, ఒక్కోసారి కొంతమందిలో ఏంటంటే చనిపోదామన్న ఆలోచనలు, తలంపులు కూడా లోనవుతుంటారు. సో ఇలాంటి లక్షణాలు మనం గుర్తించినట్లయితే లక్షణాలు గుర్తించినట్లయితే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే దాన్ని చూసి ఎంతవరకు తీవ్రత బట్టి మందుల కౌన్సిలింగ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కంట్రోల్ చేసే సమస్యలే. సరిగా గుర్తించినట్లయితే ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు పరీక్షలు సరిగా రాయలేకపోవటం, పర్ఫామ్ చేయలేకపోవడం లాంటివి జరుగుతుంది. త్వరగా గుర్తించి నయం చేసినట్లయితే వాళ్ళు రోజువారీ పనులు చేసుకునేది చక్కగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ రాసేయడానికి చేయొచ్చు.